తెలంగాణలో 22A నిషేధిత భూముల వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. భూ యజమానులు తమ ఆస్తులను 22A జాబితాలో చేరడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం అర్హులైన భూ యజమానులకు అన్యాయం జరగకుండా సమస్యలను గడువులోగా పరిష్కరిస్తామని చెబుతోంది. అసలు ఇందులో తప్పెవరిది అనే విషయంపై రెవెన్యూ శాఖ అధికారులు నోరు మెదపడం లేదు. తెలంగాణలో 22A నిషేధిత భూముల వ్యవహారం ఆందోళనకు గురిచేస్తోంది. మొదట్లో ఎలాంటి కొత్త జాబితా రూపొందించలేదన్న ప్రభుత్వం ఆ తర్వాత అధికారుల పొరపాటు వల్ల 22A జాబితాలో ప్రైవేట్ ఆస్తులను చేర్చారన్నారు. నిషేధిత ఆస్తుల జాబితా అంటే సాధారణంగా ప్రభుత్వ చట్టపరమైన పరిమితులు ఉన్న భూములను ఇతరులకు బదిలీ చేయకుండా రక్షించేందుకు ఉపయోగించే వ్యవస్థ. అయితే వివాదం ఇక్కడే మొదలవుతోంది. తమకు సంబంధించిన భూములు తప్పుగా 22A జాబితాలో చేరాయని పలువురు భూ యజమానులు ఫిర్యాదులు చేస్తున్నారు. జాబితాలో పేరు ఉండడంతో భూమి విక్రయం, రిజిస్ట్రేషన్ వంటి లావాదేవీలు నిలిచిపోతున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం సుమారు 2,20,000 ఎకరాలకు సంబంధించి 22A జాబితా నుంచి తొలగించాలంటూ దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు 20,000 దరఖాస్తులు కలెక్టర్ల స్థాయిలో పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. అర్హులైన ఒక్క భూ యజమాని కూడా అన్యాయం జరగకూడదని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. 22Aకు సంబంధించిన దరఖాస్తులు, ఫిర్యాదులను 45 రోజుల్లాగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రేషన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. అదే సమయంలో భూములకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు, ప్రొసీడింగ్స్, లేఅవుట్ అనుమతులు, ఇతర పత్రాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గడిచిన వారం రోజులుగా 22Aపై పలు దిద్దుబాటు చర్యలు తీసుకుంది ప్రభుత్వం. ప్రతిపక్షాలు 22A విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే రెవెన్యూ అధికారులు, వారి అసోసియేషన్లు ఇప్పటి వరకు స్పందించలేదు. 22Aపై ప్రజల్లో ఉన్న అపోహలు, అనుమానాలు నివృత్తి చేయాల్సిన అధికారులు, వారి సంఘాలు మిన్నకుండిపోయాయి. కేవలం ఉద్యోగులు, అధికారుల సమస్యల పరిష్కారం కోసమే సంఘాలు స్పందిస్తాయా? ప్రభుత్వం ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే చూస్తూ ఉండిపోతారా అనే చర్చ జరుగుతోంది. ధరణి విషయంలో ఎవరు చెప్పినా చెప్పకున్నా గ్రామ గ్రామాల తిరిగి ప్రచారం చేసిన అసోసియేషన్లు ఇప్పుడు ఎందుకు ముందుకు రావడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్ర రిటైర్డ్ రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల సంక్షేమ సంఘం 22A సమస్యను పరిష్కరించేందుకు అనుభవజ్ఞులైన రెవెన్యూ అధికారులు, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులతో ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. భూముల రికార్డులు, పాత రెవెన్యూ రికార్డులు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, వివిధ రకాల భూ హక్కులు, గతంలో జరిగిన రెవెన్యూ మార్పులు వంటి అంశాలపై అనుభవం ఉన్న అధికారులు మాత్రమే సమగ్రంగా పరిశీలించగలరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక భూమి ప్రభుత్వానికి చెందితే దాన్ని రక్షించాల్సిందేనని, కానీ ప్రైవేట్ వ్యక్తికి చట్టబద్ధంగా హక్కు ఉన్న భూమి పొరపాటున 22A జాబితాలోకి వెళ్లి ఉంటే ఆ వ్యక్తి ఆస్తి హక్కు దెబ్బతినకుండా వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. 22A వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు కూడా పులుముకుంటోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. 2023 డిసెంబర్ తర్వాత 22A జాబితాలో చేర్చినా తొలగించిన భూముల వివరాలను బయటపెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. ఇక 22A వ్యవహారంపై హైకోర్టు కూడా ప్రభుత్వ స్పందన కోరిన నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టే తదుపరి చర్యలు కీలకంగా మారాయి.